ఈరోజు మండే. దీంట్లో మనం ఒక మంచి ఇంపార్టెంట్ విషయం అనేది మనం కంపేర్ చేసుకోవడం జరుగుతుంది. మనకు సిఈ అనే పిఈ అనే కూడా మూమెంట్ ఏ విధంగా ఉన్నప్పుడు మనం ఎటువంటి మూమెంట్ తీసుకోవాలని మనం ఇది నేను చెప్తాను. ఈరోజు చూసినట్లయితే మనకు నిఫ్టీ అనేది మనకు ఈరోజు మండే రోజు ప్రివ్యూ క్లోజ్ అనేది 25,149లో అయితే ఓపెన్ మాత్రం మనకు 25,149లో ఏర్పడింది. ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడనే ఏర్పడడం జరిగింది. కాకపోతే ఇక్కడ లో చూసినట్లయితే మనకు 25,000 దాకా వెళ్ళడం జరిగింది. అంటే 149 పాయింట్లు మనకు కిందికి రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకుంది. అది ఏ విధంగా ఉందో చూద్దాం ఒకసారి. ఓకేనా. ఇప్పుడు దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న ఈ పీఈసీలో ఒకసారి గమనించినట్లయితే ఈరోజు మనం ఈ 24,800 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు సిని చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఇది ఒక 915 క్యాండిల్ మనకు ఇక్కడ నుండి మనకు మూమెంటం తీసుకుంది. ఈ విధంగా మనకు మూమెంటం తీసుకుని ఇప్పుడు చెప్పేది. కాకపోతే ఇక్కడ ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేసి మళ్ళీ కిందికి వచ్చినప్పుడు ఇటువంటి మూమెంట్ అంటే కొంచెం హెవీగా కొంచెం పెద్దగా మూమెంట్ అంటే ఉదాహరణ చూసుకున్నట్లయితే ఇది 278 నుంచి ఇది మనకు 310 దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ 274 నుండి ఇది 309 అంటే ఈ 300 మళ్ళీ 281 నుండి ఇది మనకు మళ్ళీ 318 తర్వాత ఇది మళ్ళీ 373 దాకా వెళ్ళడం జరిగింది. దీని హై దాకా రావడం జరిగింది. అంతే. ఇక్కడ నుండి మళ్ళీ మనకు రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందికి రావడం జరిగింది. అదే మనం ఇది మనకు మండే మన ఫ్రైడే చూసుకున్నట్లయితే ఈసీ గమనించండి. ఇది మనకు గురువారం క్లోజింగ్. ఇది మన శుక్రవారం రోజు ఏర్పడినది. ఈ విధంగా మూమెంటం తీసుకున్నా కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే దీని మూమెంటం చూడండి. ఇది 415 నుంచి ఇది మనకు 431 దాకా అంటే ఓన్లీ ఇది 15 పాయింట్లు మాత్రమే మెయిన్ సి ఇది 15 పాయింట్లు అనేది ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం చూసుకోవాల్సింది మనం మామూలు సిఈ అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు ఇది చూడండి. ఇది ఉదాహరణకు ఈ చిన్న సి ఇటువంటి చిన్న సీని చూడద్దు మనం. మ్యాక్సిమం ఒక పెద్ద సీని అంటే చూసుకోవాలి. ఉదాహరణకు ఈ 69 రూపాయల సి ఒకసారి చూద్దాం. ఇక్కడ పెరిగితే 69 కింది కానీ తక్కువనే ఉండేది. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 47 రూపాయల నుండి ఇది ఎక్కడ పెరిగింది, ఇది 61 రూపాయల దాకా వెళ్ళింది. చూసినట్లయితే 47 రూపీస్ నుంచి ఇది 61 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 50 రూపాయల నుండి ఇది మనకు 61 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 54 రూపాయల నుండి ఇది మనకు 80 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అంటే ఇది దీంట్లో మనకు 30 పాయింట్లు అనేవి రావడం జరిగింది. ఇది ఆ విధంగా ఉన్నప్పుడు. అదే మనకు శుక్రవారం చూసుకున్నట్లయితే మనకు మెయిన్ సి మనకు 15 పాయింట్లు వెళ్ళింది. కాబట్టి ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 124 నుండి ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 130 అంటే ఓన్లీ 10 పాయింట్లు మాత్రమే పెరిగింది. ఇంత పెద్ద 124 రూపాయలు అంటే సి ఇది మనం ఎంత పెరిగింది, ఇది 130 దాకా అంటే పెరిగింది. 10 పాయింట్లు పెరిగింది. ఇటువంటి మూమెంటం ఉన్నప్పుడు మనకు పెరగదు. కాకపోతే ఎప్పుడైతే మనకు ఈ విధంగా ఎప్పుడైతే ఇక్కడి నుండి మనకు సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళి దీన్ని బ్రేక్ చేసి మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడైతే దీన్ని క్లోజ్ చేసుకుంటుందో అంటే దీన్ని క్లోజ్ చేసి ఇది మనకు పైకి వెళ్తుందో మళ్ళీ కిందికి వచ్చినప్పుడు మళ్ళీ ఇది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంటుంది. ఈ విషయం మీరు గుర్తుంచుకోవాలి. మెయిన్గా చెప్పేది అదే. అంటే ఇటువంటి చిన్న మూమెంట్ పీఈలో ఉన్న సిఈలో ఉన్నా కూడా పెద్ద మూమెంటం ఉండదు. అప్పుడు మనకు పీఈ అనేది పెరగడం జరుగుతుంది. ఇటువంటి మూమెంటం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు సి అనేది పెరగడం జరుగుతుందని మీరు గుర్తుంచుకోవాలి. అదే నేను చెప్పాలనుకున్నది ఈరోజు మెయిన్గా. ఓకేనా. అదే మనం పీని గమనించినట్లయితే ఈరోజు పీ చూడండి. ఇక్కడ ఇది మనకు నిన్నటి క్లోజింగ్. ఇది శుక్రవారం క్లోజింగ్. ఆ తర్వాత మనకు ఈ 915 క్యాండిల్ అనేది చాలా పెద్దగా ఏర్పడింది. ఆ తర్వాత మళ్ళీ ఇది కిందికి రావడం జరిగింది. ఇక్కడ ఇది మన 373 రూపాయల నుండి ఇది మనకు పైకి వెళ్ళింది. కాకపోతే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ విధంగా కిందికి వచ్చినప్పుడు సేమ్ మళ్ళీ మనకు ఇది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంటుంది. సపోర్ట్ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు మాత్రమే పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ విధంగా బ్రేక్ అయిందో ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఇది ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే సిలో మనకు మూమెంటం ఉన్నప్పుడు అంటే పైకి కిందికి ఒక 10-20 పాయింట్ల తేడా ఉన్నప్పుడు మాత్రం మనకి ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే మనకు సిలో చూసినట్లయితే సిలో మనం వేరే చూద్దాం. సిలో చూసినట్లయితే ఇది మనకు ఈ విధంగా 30 రూపాయల నుండి ఇది మనకు 37 రూపాయలు అంటే ఇది మనకు మూమెంటం ఉన్నట్టే. చూసుకున్నట్లయితే మళ్ళీ ఇది 38 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది, ఇది 50 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే. ఇది మనకు చిన్న సి 30 రూపాయలది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది చూడండి. ఇక్కడ ఇది
రూ. 75 నుండి ఎక్కడ పోయింది ఇది రూ. 84 దాకా వెళ్ళడం. అంటే ఇది ఓన్లీ 6 పాయింట్లు మాత్రమే ఇవ్వగలిగింది. కానీ ఇక్కడ ఈ రూ. 30 మాత్రం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు రూ. 29 నుండి ఇది మనకు రూ. 30 దాకా రూ. 38 దాకా వెళ్ళడం. అది 10 పాయింట్ రావడం జరిగింది. అంటే ఇటువంటి మూమెంట్ ఉన్నప్పుడు మాత్రం ఇది పెరిగే అవకాశాలు ఉంటాయి. ఓకేనా. ఇటువంటి చిన్న మూమెంట్లు ఉన్నప్పుడు మాత్రం ఇది మనకు పెరిగే అవకాశం ఉండదు. చాలా జాగ్రత్తగా మనకు పీ అనేది విన్ అవుతుంది. అది అదేవిధంగా ఒకసారి మనం పీలను కూడా గమనిద్దాం. చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఈ 25,100 పీ అనేది యాడ్ చేయడం జరిగింది. ఓకే, ఇది చూసుకున్నట్లయితే ఇది చూడండి, ఇక్కడ ఈ విధంగా సేమ్ మనకు మెయిన్ పీ ఏ విధంగా పెరిగిందో ఆ విధంగా మూమెంటం ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఇది కింద నుండి ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. అంటే మెయిన్ పీఈ సపోర్ట్ తీసుకుంది కాబట్టి మళ్ళీ ఇది రూ. 88 నుండి ఎక్కడాక రూ. 136 దాకా రావడం జరిగింది. దీంట్లో పెద్ద పెద్ద మూమెంట్లో ఉంది. అందని చెప్పి ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో ఇది మళ్ళీ మనకు పెరిగే అవకాశాలు ఉన్నాయి, మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఇది రూ. 117 నుండి ఇది ఎక్కడ దాకా వెళ్ళింది, ఇది రూ. 140 దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది రూ. 113 నుండి మళ్ళీ ఇది రూ. 130 దాకా వెళ్ళి ఆ తర్వాత దీన్ని బ్రేక్ చేసింది ఇక్కడ. అంటే మనకు మెయిన్ పీ కూడా బ్రేక్ చేయడం వల్ల ఇది మనకి కింది రావడం జరిగింది. ఇది మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. అంటే మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుని మనం అస్సలు అనుకోకూడదు. అర్థమవుతుందా. మనకు మెయిన్ పీ ఎక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకుంటుందో ఇంతకుముందు చూసినట్టుగా అక్కడ నుండి ఆ సపోర్ట్ తీసుకుంటుంది. మళ్ళీ ఇది రూ. 72 నుండి మళ్ళీ ఇది రూ. 9కి వెళ్ళింది. అంటే మనకు ఈ మెయిన్ పీ అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ సపోర్ట్ బ్రేక్ చేసింది కదా, మళ్ళీ మనకు సపోర్ట్ అనేది ఇక్కడ నుండి ఉండదు. ఇక్కడ నుండి తీసుకున్న ఓకే, ఇక్కడ నుంచి కూడా ఉంటుంది కాదు. ఇక్కడ మనకు ఒకటే క్యాండిల్ అనేది మనకు బ్రేక్ చేయడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ సపోర్ట్ ఇది ఇక్కడ మనకు ఆగింది మార్కెట్. మళ్ళీ ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళింది. అది నేను చెప్పాలనుకున్నది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మళ్ళీ ఇంకోటి 25,000 పీ ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ఎక్కడ నుండి వెళ్ళింది, ఇది రూ. 51 నుండి ఇది రూ. 88 దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది రూ. 55 నుండి మళ్ళీ ఇది రూ. 80 దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది డౌన్ అయ్యి ఇక్కడి నుంచి మళ్ళీ మనకు కన్సల్టేషన్ అయింది. మళ్ళీ రూ. 73 నుండి ఇది మళ్ళీ మనకు రూ. 71 నుండి ఇది మనకు రూ. 93 దాకా. ఆ తర్వాత మళ్ళీ రూ. 70 నుండి ఇది రూ. 84 దాకా వెళ్ళి తర్వాత మళ్ళీ మనకు డౌన్ అయింది ఇక్కడ దాకా. అర్థమవుతుందా. మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకోదు. మనకు మెయిన్ పీ ఎక్కడ నుంచి సపోర్ట్ తీసుకుందో ఇంతకుముందు చూపించినట్టుగా అది మళ్ళీ అక్కడ నుండి సపోర్ట్ తీసుకుంటుంది. ఇది మళ్ళీ రూ. 45 నుండి ఇది మనకి రూ. 65 దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా. చివరిగా చూస్తున్నట్లయితే 24,900 పీ ఇది విధంగా. దీంట్లో మనం పీలలో చూద్దాం. మనకు నిన్న శుక్రవారం రోజు పీ పెరిగింది కదా, మనకు ఈ విధంగా మూమెంటం చూసుకుంది. మళ్ళీ ఇది ఇక్కడిక్కడనే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే దాని తేడా ఏంటంటే ఈ పీ అనేది ఈ విధంగా పెరిగింది. ఇది ఇక్కడిక్కడనే కన్సల్టేషన్ అయిపోయి పైన హైలో ఏర్పడింది. కానీ ఇదే మూమెంట్ మనకు ఇక్కడ కూడా ఉంది. సేమ్ ఇదే మూమెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు సిఈలో మూమెంట్ ఉంది కాబట్టి మనకు ఇది డౌన్ కావడం జరిగింది కిందికి. అందులో మనకు సిఈలో పెద్ద మూమెంటం లేదు. మనకు 1 పాయింట్ 2 పాయింట్లు పెరగడం జరిగింది కాబట్టి 10 పాయింట్లు 4 పాయింట్లు పెరిగింది కాబట్టి ఇది మనకు మూమెంటం ఈ విధంగా పెరిగింది. దాంట్లో మన సిఈలో మాత్రం మళ్ళీ చెప్తున్నా, సిఈలో మూమెంటం ఉంది కాబట్టి ఇది మనకు డౌన్ కావడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఇది మళ్ళీ మనకు రూ. 31 నుండి ఇది మనకు రూ. 50. తర్వాత మళ్ళీ ఇది రూ. 32 నుండి ఇది రూ. 52. ఆ తర్వాత మళ్ళీ ఇది రూ. 41 నుండి మళ్ళీ ఇది రూ. 50. ఆ తర్వాత మళ్ళీ ఇది రూ. 42 నుండి మళ్ళీ ఇది 50 రూపీస్కి. ఆ తర్వాత మళ్ళీ మనకి ఇది డౌన్ అయిన తర్వాత 27 రూపీస్ నుంచి వెళ్ళి ఇది మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. దీంట్లో రెండే మనకు గుర్తుంచుకోవాలి. మనకు సిఈలో మూమెంటం లేదు కాబట్టి ఈ విధంగా ఇది హైలో క్లోజ్ అయింది. సిఈలో మూమెంటం ఉంది కాబట్టి ఇది మనకు కింది రావడం జరిగింది. ఓకేనా. అదే తర్వాత సిఈలు కూడా 2-3 గమనిద్దాం. ఆ తర్వాత 40 ఇది మనం 25,400 ఈ సిఈ చూడండి. దీంట్లో కూడా మూమెంటం ఉంది కాబట్టి ఇది మనకు రూ. 19. ఇది మనకు రూ. 24 దాకా వెళ్ళిందంటే చిన్న సిఈ. రూ. 19 అంటే చిన్న సిఈ కాబట్టి చిన్న మూమెంట్ ఉంది. లాస్ట్ మూమెంట్ వచ్చుకున్న రూ. 20 నుండి ఇది మనకు రూ. 30 దాకా వెళ్ళడం జరిగింది. అదే సిఈ ఇక్కడ గమనించినట్లయితే ఇది సిఈ మూమెంట్ చూడండి. ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే మనకు రూ. 51 నుండి ఇది మనకు రూ. 55 మాత్రమే పెరిగింది. ఇక్కడ హై అంటే రూ. 55. చిన్న మూమెంట్ మీకు అర్థం అవ్వాలి ఇక్కడ. ఓకేనా. ఇది పెద్ద మూమెంటం లేదు కానీ దీంట్లో మాత్రం మనకు మూమెంటం ఉంది. అంటే చిన్న వాటిని అబ్జర్వ్ చేయొద్దు, పెద్ద వాటిని మనం అబ్జర్వ్ చేయాలి. అర్థమవుతుందా. మనం పెద్ద వాటిని చూసినట్లయితే సిఈలను
ఈ ఉదాహరణకు దీన్ని చూసుకున్నట్లయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది మనకు మూమెంటం ఉంది అని. ఇప్పుడు దీన్ని మనం పెద్ద చేసినట్టు ఇల్లు కూడా మనకు పెద్ద మూమెంటం పెద్ద ఏర్పడదు. ఇక్కడ ఒకటే క్యాండిల్ అంతే, సింగిల్ క్యాండిల్ ఉంటుంది. లేకపోతే ఒక పెద్ద క్యాండిల్ ఏర్పడి చిన్న చిన్న క్యాండిల్ మళ్ళీ డౌన్ ఇక్కడికి ఈ విధంగా మూమెంట్ ఉంటుంది. కాకపోతే ఈ విధంగా పైకి వెళ్ళినప్పుడు మనకు మెయిన్ పీ అనేది మనం ఆడేసుకున్న పీలు అవి మనకు 10 పాయింట్లు 15 పాయింట్లు తగ్గడం జరుగుతుంది. అంటే ఇది పెరిగేది మాత్రం మనకు ఒక 5-6 పాయింట్లు మాత్రమే. కాకపోతే దాంట్లో మాత్రం మనకు 10-15 పాయింట్లు డౌన్ రావడం జరుగుతుంది. అప్పుడు మనం బై చేసుకున్నట్లయితే మనకు మంచి మూమెంట్ ఉండే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.